గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ సో మీకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కోసం ఇవాళ బయలుదేరినాను. సో అక్కడ విశేషాలు ఏంటి చూపెడతాను. మనకి బస్సు వచ్చేసి 250 వస్తుంది. అది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి. సో మిగతా విషయాలను కూడా మీకు అక్కడ వెళ్ళగా చూపెడతాను. రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ చూపెడుతుంది మనకి. ఇక్కడ ఇంకా ముందుకు పోతే మనకి చెర్లపల్లి బస్ స్టాప్ ఇంకా ముందుకు వెళ్ళాలి. లోపల ఇది కమాన్ ఉంది మనకి రెసిడెన్షియల్ అని చెప్పేసి. ఇది మెయిన్ రోడ్. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉన్నాము. ఇప్పుడైతే ఒకటే దారి ఉందండి మనకి. ఒకటే అది కాలనీలో చూపెట్టిన ఇందాక మీకు అదే దారి. సిర్పూర్ కాగజ్ నగర్. హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్. హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్, బీదర్, హైదరాబాద్, మళ్ళీ భద్రాచలము, సికింద్రాబాద్, హైదరాబాద్, కర్నూలు సిటీ అటైతే. సో మనకి సరౌండింగ్ అయితే మొత్తం ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్. ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ క్యాఫ్టేరియా కూడా ఉంది. మనకి క్యాటరింగ్ స్టాఫ్ వీళ్ళు యాక్చువల్గా ఇక్కడ ఏమంటారంటే 30th జూలై అంటారు, తెలియదు కరెక్ట్గా పూర్తిగా. స్టేషన్ స్టార్ట్ అయితే మాత్రం అప్పుడు ఇవన్నీ కూడా దొరుకుతాయని చెప్పి అంటారు అన్నమాట. ఇప్పుడే బిర్యానీస్ కానీ ఇవన్నీ కూడా టిఫిన్ సెంటర్స్ అన్నీ కూడా మనకి స్టేషన్ స్టార్ట్ అయ్యాక అందుబాటులో వస్తాయి అంటారు ఇవన్నీ. సో స్టేషన్కి మనకి ఇక్కడ లిఫ్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టారు పైకి. చాలా స్పేషియస్గా బాగుంది ఇక్కడైతే అంతా కూడా. 2 to 9 ప్లాట్ఫామ్స్. లిఫ్ట్ మనకు
5, 6, 7 ఇలా ఎక్కడిదక్కడ మనకి ప్లాట్ఫామ్స్ కింద దిగడానికి ప్లస్ లిఫ్ట్ మనకి. అంతా క్లీనింగ్ ప్రాసెస్ అంతా నడుస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ. సో 6, 7 డౌన్. సో ప్రతి చోట లిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఉంది మనకి. లాస్ట్ 8, 9 మనకి డౌన్ ఇక్కడ. సో ఇది ఫ్రంట్ సైడ్ అనుకుంటున్నా నాకు తెలిసి. సో 8, 9 అయిపోయాక మాకు ఇక్కడ ఎగ్జిట్ దారి పెట్టాడు బయటికి. క్లీనింగ్ ఇట్లా జరుగుతుంది అనుకుంటున్నా నాకు తెలిసి. ఇది అంత షెడ్ ఇట్లా వేసి ఉంది ఇక్కడ. సో బయటకు వచ్చాక ఇదంతా పార్కింగ్ ఉంది మళ్ళీ ఇక్కడ. సో ఇది మనకి అక్కడ పార్కింగ్ ఉందంటే సేమ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బయటికి అంటే ఈ స్టేషన్కి రావడానికి వెళ్ళడానికి ఇది దారి ఇప్పుడు యాక్చువల్గా మనకి చెర్లపల్లికి మెయిన్గా. ఇది బిల్డింగ్ మొత్తం ఎంట్రన్స్. సో ఇక్కడ కూడా మనకి 10 ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి సేమ్ సికింద్రాబాద్ లాగా. ఇక్కడ ఒకరిని అడిగాను, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే సేమ్ 10 ప్లాట్ఫామ్స్ సికింద్రాబాద్ ఎట్లా ఉన్నాయి మనకి సేమ్ అదే విధంగా ఇక్కడ 10 ప్లాట్ఫామ్స్. సో చాలా మందికి చెర్లపల్లి పేరు చాలా తక్కువ తెలుసు. బట్ ఈ రైల్వే స్టేషన్ ద్వారా ఫర్దర్ పబ్లిక్ మాత్రం అందరికి కూడా ప్రతి ఒక్కరికి చెర్లపల్లి గురించి ఎక్కువ అవగాహన వస్తుంది. ఎందుకంటే స్టేషన్స్ ఎక్కువ మూవ్మెంట్ అవుతుంది కాబట్టి సికింద్రాబాద్ లాగా మనకి ఇది కూడా మంచి పేరు వస్తుంది. సో ఇదొక మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. యాక్చువల్లీ చెర్లపల్లికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే తయారవుతుంది మనకి. Gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah. And once you finally get a taste of the race, you'll never look back.
స్టేషన్ ముందు ఇట్లా ఉందామండి మనకి ఇక్కడ. ఇదొక దారి. ఈ స్టేషన్ నుంచి బయటికి రాగానే ఏదో దారి ఉంటుంది. ఏరియా అంతా కూడా మనం చూపెట్టే కదా, అది ఎంట్రన్స్ సైడ్ నుంచి లోపలికి వస్తే ఇది భరత్ నగర్ కాలనీ అంటారు. ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఇక్కడ లోపల ఇది మెయిన్ రోడ్కి వెళ్తుంది. ఇక్కడ ఇట్లా స్టేషన్ రాగానే ఇది వచ్చి చెంగిచెర్లకు వెళ్తుందండి. ఇది వచ్చేసి మనకి ఇది చెర్లపల్లి బస్ స్టాప్కి వెళ్తుంది. ఇది వచ్చేసి హెచ్పి గ్యాస్కి కనెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా. ఇట్లా ముందుకెళ్ళి మనం లెఫ్ట్ తిరిగితే మన రైల్వే స్టేషన్. అయితే మనకి ఇక్కడ ధనలక్ష్మి భోజనం తయారని ఉందండి. ఇక్కడ నియర్ బై చెప్పాం కదా, ఈ ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మనకి స్టేషను. సో ఇక్కడ సార్ని అడిగి తెలుసుకుందాము అసలు ఏంటి ఇక్కడ. ఇక్కడ మనకి నమస్కారం అండి, మీ పేరు సార్? దశరథ్ గారు. సార్ చెప్పండి అసలు ఏం స్టేషన్ ఇక్కడ జరుగుతుంది, మరి ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏంటిది మీకు బాగుందా? ఆఫీసర్ వాడుకోం సార్ అంటే అక్కడ 200 ఫీట్లు 100 ఫీట్ 100 ఫీట్ అటు తీస్తారట. హైవే రోడ్. ఆ తర్వాత నెక్స్ట్ సరిపోకపోతే దీన్ని కూడా కటింగ్ చేసి ఇది కూడా ఇక్కడ చేస్తారట. ఓకే, రోడ్ కోసం. కానీ ఇక ఇండ్ల గురించి అంటే కొందరు పోతాయి అంటారు, కొందరు ఉంటాయి అంటారు. ఇక అది ఇక పూర్తిగా మనకు డౌట్ క్లియర్ కాలేదు అన్నట్టు. వాడకం అదే నడుస్తుంది. సో ఇక్కడ మనకి చిన్నగా ఏంటంటే క్యాంటీన్ కూడా ఉందండి. ఇక్కడ మనకి మంచిగా ఏదన్నా కావాలన్నా కూడా తినడానికి కూడా ఎవరైనా వచ్చినా కూడా కూర్చోవచ్చు. మంచిగా ఏమేమి దొరుకుతాయండి మీ దగ్గర? ఇక్కడ దగ్గర సార్ పొద్దున టిఫిన్లు, పూరి, బోండా, వడ, దోశ. ఓకే. మధ్యాహ్నం లంచ్ రైస్, చపాతి, చికెన్, నార్మల్గా ఆమ్లెట్, ఎగ్. ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు సార్ ఇక్కడ? 24 సార్. 24 ఇయర్స్. కానీ మీరు ఎప్పుడు అనుకున్నారా రైల్వే స్టేషన్ ఏంటో పెద్దగా ఇక్కడ చూసా కదా కానీ మీకు ఫలితం అయితే ఇప్పుడు దొరుకుతుంది కదా ఇప్పుడు, అంతే కదా, మంచిగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు రేట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? ఎట్లా అంటే మీరు తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్? అచ్చా, ఓకే. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్స్ ఇక్కడ? ఇప్పుడు అప్పుడు 14-15 ఉన్నదానికి ఇప్పుడు 30-32 వేలు అంటారు గజం. కానీ ఇప్పుడు 30-32 అంటారు, కానీ తర్వాత ఇంకొక పెరుగుతుంది కదా, అది కావచ్చు. అలాగే అయితే కూడా ఇంకా డెవలప్మెంట్ మంచిగా అయిపోతుంది. సో మీరైతే అందరూ హ్యాపీగా ఇక్కడ? థ్యాంక్ యూ అండి. సో ఈ ఎంట్రన్స్కి ఇదైతే చిన్నగా ఉంది దారి ఇది, కాబట్టి నాకు తెలిసి ఇక్కడ ఇంకొక పెద్ద దారి ఉందంట ఆపోజిట్లోనే. మేబీ దీన్ని ఏమన్నా రోడ్ ఏమైనా వెడల్పు చేయొచ్చు. ఆల్రెడీ వెడల్పే ఉంది ఇది అయితే, రోడ్ అయితే చెంగిచెర్లకి వెళ్తుంది ఇది కూడా. ఇదేమో వెళ్తే చూపెట్టే కదా ఇందాక మీకు బ్రిడ్జ్, అక్కడ ఆట వెళ్తుంది అన్నమాట ఇది. సో 1 to 9 మొత్తం టోటల్ 10 ప్లాట్ఫామ్స్. ఇంకోటి ఏంటంటే మనకి సికింద్రాబాద్ నుంచి ఈ స్టేషన్ వచ్చేసి 16 కిలోమీటర్స్ వస్తుందండి, 16 కిలోమీటర్లు. అంటే అయితే మనకి స్టార్టింగ్ వచ్చాయి కదా రెసిడెన్షియల్ జోను, దీంట్లో నుంచే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంది. ఇదంతా పార్కింగ్. ఈ ప్రస్తుతానికి ఒకటే కౌంటర్ నడుస్తుంది మనకి ఇక్కడ. ఇది ప్లాట్ఫామ్ 1 ఇది.